పరిష్కారం అయినట్టు రండి. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, మా ప్రకాశం జిల్లాలో సుమారు 23,000 పైచిలకు అర్జీలు వచ్చాయి అధ్యక్ష గత రెవెన్యూ సదస్సులలో. వీటిలలో మా మార్కాపురం నియోజకవర్గం నుంచి 2,962 అర్జీలు వచ్చాయి అధ్యక్ష. ఒక 10 మాత్రమే ఆర్థిక మరియు ఆర్థికేతర సమస్యలు ఉన్నట్టు వచ్చినాయి అధ్యక్ష. వీటిలలో మా తర్లుబాడు మండలం అయితే అధ్యక్ష మరీ ఘోరం అధ్యక్ష. 860 అర్జీలు ఉంటే 860 అర్జీలు పరిష్కరించామని చెప్పి ఇచ్చారు అధ్యక్ష. ఒక పెద్ద సమస్య ఏంటంటే అధ్యక్ష, పోతలపాడు అనే విలేజ్ ఉంది అధ్యక్ష. పోతవరం అనే విలేజ్లో ఎండోమెంట్ ల్యాండ్ ఉంది. పోతవరం అనే విలేజ్ పక్క మండలం. ఈ పోతలపాడు అనే విలేజ్ తర్లుబాడు మండలం. పోతవరం పడాల్సింది పోతలపాడు పడిందని చెప్పి ఆ రైతుల పొలాలన్నీ కూడా ఎండోమెంట్ ల్యాండ్లో పెట్టారు. దాన్ని పరిష్కరించమని చెప్పి 67 అర్జీలు ఇస్తే ఈ 67 అర్జీలు చెత్తబుట్టలు వేశారు అధ్యక్ష. వీటిని పరిష్కరించినామనే లిస్టులో చూపించారు. దానివల్ల ఒక రైతు సూసైడ్ కూడా చేసుకున్నాడు అధ్యక్ష. ఆ ఊర్లో ఆ పోతలపాడు గ్రామంలో అంటే పొలాలు అమ్ముకోవటానికి కూడా మాకు లేకుండా చేశారు. అతను అప్పుల పాలై అతని ఉన్నటువంటి ఇబ్బందుల వల్ల సూసైడ్ కూడా చేసుకోవడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, మా మార్కాపురం నియోజకవర్గంలో జరిగినంత ఘోరాలు నేరాలు ఏ నియోజకవర్గంలో కూడా జరిగి ఉండవు అధ్యక్ష. గత ప్రభుత్వంలో 14 మంది విఆర్ఓలు, ఒక ఎంఆర్ఓ ఎట్ ఏ టైం సస్పెండ్ అయ్యారు. సుమారు 350 ఫైళ్లు పైచలకు అన్ని కూడా అన్యాక్రాంతమై ఇబ్బందులు పడినాయి అధ్యక్ష. అటువంటి పరిస్థితుల్లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటన్నిటిని కూడా ఇతరులను పెట్టించాం కానీ అధ్యక్ష వాటికి ఇంకా పరిష్కారం దొరకలేదు. ఇంతవరకు పరిష్కారం కాలే. మా పొలాలు వాళ్ళు కబ్జా చేశారు, మా స్థలాలు కబ్జా చేశారు, మా భూములు పార్కులో పెట్టించారు అని చెప్పి ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇటువంటి తీవ్రతరమైనటువంటి సమస్యలను కూడా పరిష్కరించకుండా వాటిని పక్కన పెట్టారంటే ఈ ప్రభుత్వం ఎంత కష్టపడి పనిచేసినా కొందరు అధికారులు చేస్తున్నటువంటి తప్పిదాల వల్ల ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా అధ్యక్ష. అలాగే అధ్యక్ష, రీసర్వేల పేరుతో గ్రామాలలో జాయింట్ ఎల్పిఎంలు ఇచ్చారు అధ్యక్ష. ఈ జాయింట్ ఎల్పిఎంలలో ఒక పాస్ పుస్తకంలో ఉంటే ఆ పాస్ పుస్తకంలో 10 ఎకరాలు ఒకే సర్వే నెంబర్ మీద ఉన్నటువంటి వాళ్ళకి 10 ఎకరాలు ఇచ్చేశారు అధ్యక్ష. ఒకే పట్టా ఉంటుంది అధ్యక్ష. రైతుకు ఉండేది ఎకరా అయితే పాస్ పుస్తకంలో 10 ఎకరాలు ఉంటుంది అధ్యక్ష. దీన్ని సరిచేయమని ఇటీవల మీరు మన మంత్రి గారు జేసీ గారికి, ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి వీరందరికీ కూడా కొన్ని అధికారాలు బదలాయించారు అధ్యక్ష. కానీ మా మార్కాపురం జిల్లాలో ఇంతవరకు ఇది ఉత్పన్నం కాలేదు అధ్యక్ష. ఇంతవరకు దీన్ని స్టార్ట్ చేయలేదు. ఇమీడియట్ గా దీన్ని పరిష్కరిస్తే మా ప్రాంతంలో రెవెన్యూ సమస్యలు తీరుతాయని చెప్పి సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తూ సెలవు తీసుకున్నాను. సాంబశివరావు గారు ప్లీజ్ టైం చూడండి సార్.